ఇవ్వాలనుకోవటమైంది. ఆయన కూతురు పేరు అక్సా. నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని స్వయంవరం పెట్టాడంట కాలేబు. కాలేబు అంటే కుక్క అని అర్థం. కుక్క ఆ మాటకు అర్థం. ఒకవేళ మీరు ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు. కాలేబు అంటే కుక్క. కుక్కకి ఏమంటుందమ్మా ఒకసారి చెప్పండి, పెద్దగా చెప్పండి, పర్లేదు పెద్దగా చెప్పండి. ఇంకా విశ్వాసం కలిగినది. కాలేబు అంటే విశ్వాసం కలిగిన వాడని కుక్కతో పోల్చి ఉన్న ఆ మాటకు అర్థం. కుక్క ఒక్క పూట భోజనం వేస్తే అక్కడే మరుసటి రోజు అదే టయానికి వసతి. ఒక్కొక్క రోజు అసలు బయటికి కూడా పోదు. విశ్వాసంతో అక్కడే పడి ఉంటుంది. అంటే ఆ విశ్వాసం కలగాలి మనకి. ఆ కాలేబు అంటే విశ్వాసం అని అర్థం వచ్చింది. అచ్చ అనగా అచ్చ కడియం, చేతి కడియం వేసుకుంటారు చూడండి. కడియం వెండి కడియం కావచ్చు, బంగారం కడియం కావచ్చు. కడియం అని అర్థం వస్తుంది. అచ్చ కడియం అంటే ఒక దాన్ని పట్టుకునేది, లేకపోతే ఏదైనా కావాలనుకుంటే దాన్ని చేతికిచ్చుకునే మనసు కలిగినది. అచ్చ అంటే కడియం అని అర్థం. మీరు కూడా రాసుకోండి. ఇప్పుడు చెప్పండి అమ్మా. కాలేబు పట్టుకొని పొల్లబెట్టు వాడికి, అదిగో చూడండి, నా కుమార్తె అయినా ఒకవేళ దాన్ని పొల్లగొట్టగలిగితే నా కుమార్తెని అతనికి ఇచ్చి, ఇక మాట అప్పటి రోజుల్లో మాట అంటే మాటగా. ఇప్పుడు ఎవరు మాట నిలబెట్టుకోవట్లేదు రండి. అప్పటి రోజుల్లో రాజులు కూడా మాట చెప్తే మాట చెప్పింది చెప్పినట్టు చేయవలసినదే. వినపడుతుందమ్మా నేను చెప్పేది మీకు అందరికి? వినపడుతుందా లేదా? ఒకసారి పెద్దగా హల్లెలూయా చెప్తాం ఒకసారి. అది ఎవరు నిద్రపోవద్దు, ఎందుకంటే రాత్రి కాదు, ఇది పగలే. అయినా కూడా కొన్ని సంఘాలు నేను ఇక్కడ చక్కగా నిద్రపోతుంటారు. గోడలు అనుకొని కూర్చొని హ్యాపీగా నేను పాటలు పాడుతూ వాక్యం చెప్తుంటే వాళ్ళకి సంతోషంగా పాట ఆపినప్పుడు లేస్తారు, పాట పాడేటప్పుడు నిద్రపోతారు. కొన్ని సంఘాలు పాట పాడినప్పుడు లేస్తారు, వాక్యం చెప్పినప్పుడు నిద్రపోతారు. కనుక మనం నిద్రపోతే చక్కగా సాతాన్ని మన దగ్గర కూర్చోబెట్టుకున్నట్లే చక్కగా మీకు కథలాగే చెప్తాను. మీకు అక్కడ బోరు పట్టదు. ఈ అక్షరాన్ని నేను ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటన చేశాడు. ఎవరు? ఇప్పుడు చెప్పండి. కాలేబు తన తమ్ముడైన ఒత్నీయేలును దానిని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను ఇచ్చి అది వాళ్ళ బంధువైన ఒత్నీయేలు అనే ఆయన దాన్ని ఆ పట్టణాన్ని చేజిక్కించుకున్నాడు. దాన్ని గెలవగలిగాడు, దాన్ని సంపాదించుకోగలిగాడు. అలాంటప్పుడు ఇంకేం చేయాలి? ఈయన చెప్పిన మాట కాలేబు కుమార్తెనిచ్చి వివాహం చేయాల. సో ఆ మాట కోసం కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళైపోయిందా? బాగుందా పెళ్లి? వివాహమన్నది పవిత్రమైనది, జీవించకూడదని, పాపం ఒక పవిత్రమైనదని వారిద్దరు కలిసి వివాహం జరిపించి ఉన్నాడు కనుక దానిని వివాహం అంటారు. ఆ వివాహము కాలేబుకు తన కుమార్తెనిచ్చి ఒత్నీయేలుకిచ్చి, ఎవరికిచ్చి పెళ్లి చేశారమ్మా? ఎవరికిచ్చి? అక్సానిచ్చి. బాగా గుర్తు పెట్టుకోవాలి. అక్సా ఇప్పుడు మనకు పాయింట్. అక్సానే మనకి సబ్జెక్టు. అక్సా అనే ఒక అమ్మాయి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే క్రిస్మస్ దినాలు రాబోతున్నాయి కదా. నిజమైన క్రిస్మస్
అక్షరాలు ఈరోజు చూసుకోబోతున్నాం మనం. అక్ష ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఎంత తెగువ చేసింది, ఆమె చేసిన పని ఏమిటి, ఆ క్రియ ఏంటి అనేది ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. కనుక అక్షరాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున అక్షరాన్నిచ్చి ఆ ఒత్నీయాలకి ఇచ్చి పెళ్లి చేశారు. ఒత్నీయాలు అనగా సింహము అని అర్థం, అది కూడా రాసుకోండి. ఒత్నీయాలు అనగా సింహము, అక్ష అనగా కడియము, కాలేబ్ అనగా కుక్క. వాటి అర్థాలు, వేర్లు అర్థాలు. ఈ సింహములకు ఈ కడియం వచ్చి పడింది, అంతేనా? సింహములో ఒత్నీయాలు, కడియం వచ్చి అక్ష. సో చూసేదానికి కూడా లుకింగ్ బెస్ట్ గా ఉంటుంది కదా. ఆ సింహానికి కడియం వేస్తే బాగుంటుంది కదా చూసేదానికి. ఆ విధంగా వాళ్ళు ఏర్పరచబడినారు. సరే, అంత బాగానే ఉంది. సరే, పెళ్లికి ఎంత కట్నం ఇవ్వాలిగా, ఎంత కొంత ఇవ్వాలిగా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సరే, ఆ తండ్రి ఏం చేశాడు? ఆయనకు ఒక మెరక పొలం ఉంది. బాగా వినండి అమ్మ జాగ్రత్తగా. ఏముంది? మెరక పొలం ఉంది. పెద్దగా చెప్పండి. అంటే మీకు అర్థమైందా లేదా నాకు తెలియాలి కదా. మెరక పొలం ఇచ్చాడు కూతురికి కట్నం కింద. బాగా వినండి. మెరక పొలంలో ఏం పండుతాయమ్మా కొద్దిగా చెప్పండి, నాకు సరిగా తెలీదు పొలాల గురించి. ప్లీజ్ తొందరగా. సజ్జా, జొన్న, కందులు ఇలాంటివి. వరి పండదు కదా. వరి పండాలంటే మంచి నీరు కావాలి, మడుగులు మాగాడి కావాలి. కానీ ఆయన ఇచ్చింది మెట్ట పొలం ఇచ్చాడు. సరే, మెట్ట పొలం ఇచ్చింది, వెళ్ళిపోయింది, బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత ఆ భర్త గారింటికి పోయిన తర్వాత ఆ ఇంట్లో అడుగు పెట్టింది పెళ్లి కూతురుగా. కొత్తగా చక్కగా ఉంటుంది కదా, పెళ్లి కూతురు బాగుంటుంది కదా. పెళ్లి కూతురు కొత్తగా వచ్చినప్పుడు బాగా కొన్ని రోజులు ఆనందంగా ఉంటది. ఆ అమ్మాయిని చూసేదానికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, కొంచెం సంబరంగా ఉంటుంది ఇల్లు. కానీ ఆ సంబరంగా వదిలేసి భర్త దగ్గర పిలిచి, ఏమండి ఇట్రాండి. ఏంటమ్మా, మా నాన్నగారు మెట్ట పొలం ఇచ్చారు. మెట్ట పొలం ఇచ్చారు కదా, అది పెద్దగా మనకి యూజ్ ఉండదు. పల్లపు మడుగుల పొలం కూడా అడుగు, పల్లపు మడుగుల పొలం కూడా అడుగని ప్రోత్సహించి భర్తకు చెప్పిందంట. భర్తను పోయి అడగమని మామగారికి, మా నాన్నగారిని నువ్వు వెళ్ళి అడిగయ్యా అని ఆయన పురమాయించిందంట. చదవండి అమ్మా మాట. నేను చెప్పే కదా మీకు అర్థమైతే చదువుతాను. ఆమె ఎప్పుడు ఇంట్లో ప్రవేశించినప్పుడు, ఇంట్లోకి పోగానే, ఇంట్లో అడుగు పెట్టగానే, చూసారా, ఇంట్లో అడుగు పెట్టగానే భర్త పైన అజమాయిషి, స్వతంత్రం. యెరూషలేము మనకు తల్లి వంటిది, స్వతంత్రం దాంట్లో మనకు ఉంటుంది. అవునా? తల్లి వంటి యెరూషలేము వలె ఇప్పుడు ఈయన ఇక్కడ కనపడుతున్నాడు. భర్త ఇంటికి పోగానే ప్రవేశించినప్పుడు, ఇంట ప్రవేశించినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు ఆమె యొక్క ఆశను బయట పెట్టేసింది. ఏమని చదవండమ్మా. తన తండ్రిని ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు, భయపడకూడదు, అంతకన్నా అవమానం పడకూడదు. కనుక ఆయన చెప్తున్న సాక్ష్యాలు, ఆయన మీ నోటి ద్వారా చెప్తున్న సాక్ష్యాలు దేవుని సన్నిధికి చేరులాగిన చెప్పే మాటలు పెద్దగా ఘనంగా, రెండు మాటలుగా క్లుప్తీకరించండి. దేవుడు నా వందనాలు, మీ అందరికీ నా వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, నేను పనికి వెళ్తున్నాను. 5 సంవత్సరాలు నేను పనికి వెళ్తున్నాను. కానీ ఎప్పుడు కూడా నాకు కనీసం ఇంత పురుగు పుట్ట కూడా నాకు కాళ్ళు చేరగదు. కానీ 2 రోజులు నాకు 2 సార్లు నాకే తేలు కనిపించింది. అవి ఇంతలా ఉన్నాయి ఆ తేలు. అయితే నాకు కనీసం నా ఎడం చేయి కూడా తగలకుండా నా యేసయ్య నన్ను కాపాడాడు. అందుకు బట్టి దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, అది నేను చెప్పాలనుకుంటున్నాను. కానీ మన నీలం ఉంది కదా, వాళ్ళ అల్లుడికి యాక్సిడెంట్ అయిందంట. మా అబ్బాయి చాలా దెబ్బలతో ఉన్నాడు.
అది నేను చెప్పాలనుకున్నాను, చెప్తున్నాను. ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థించమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించారు. సరే, మంచిదమ్మా. అలాగే సుబ్రహ్మ గారు కూడా సాక్ష్యం చెప్పని వస్తున్నారు కనుక అందరు కూడా సాక్ష్యం అనేదానికి సిద్ధపడి ఉండండి. మంచి సాక్ష్యాలు అమ్మ మైక్ లో చెప్పండి కొంచెం. సాక్ష్యం ఏంటంటే నేను 2 సంవత్సరాల నుంచి పనికి పోవాలి. అందరు పోతుంటారని మనం పోయింది 3 రోజులు. 2 రోజులు చెట్లు బారిన పోయాలకి చెయ్యి పక్కలో నొప్పి అసలేం కదిరాని పోయాలకి ఇంటికి వచ్చి అట్నే మా ఆయన అలరక్కపోయినాడు. ఆయాలని ఇంటికి వచ్చి అంతనట్టే నీళ్ళు కాగబెట్టి అటు పడుకోను. అలా నుంచి ఊగులాడుతూ వచ్చినాడు. స్నానం చేస్తా అట్నే లేచి నీళ్ళు తోడి ఇక అంతన కూడు నింది కొద్ది కూడి వేసినాను తిని పడుకోను. ఇక నా రేత్రి నాకు మా అమ్మాయికి ఫోన్ చేస్తేనే అమ్మా జీలకర్ర నీళ్ళు కాసుకొని తాగు. ఆ మధ్యాహ్నం కూడా నేను అన్నం తినలా, అంతనే పడుకున్నా. జీలకర్ర నీళ్ళు కాసుకొని తాగు, గ్యాస్ ఏమో అనింది. తాగినా కాసేపు బాగా వాంతి అయింది. వాంతి అయింది మన చొరచలేదు, పడుకున్నా. తెల్లారింది కూడా తెలియలా. అంతనప్పుడు లేచి మళ్ళీ అన్నం వండినా కూర చేసిన. నేను తినకుండా కొనుక్కున్నాను కానీ మా ఆయన తినాను లేదో డాక్టర్ కాడికి పోయాము. డాక్టర్ ఏడంటాడు ఆయన, నాకేం తెలుసు అంటాను. యాంది ఊర్లో కొట్టలేదా యాంద్రవు అమిచమ్మ గారు ఇంటికాడ అనుకుంటాడు బ్యారీ అనుకంటే ఆయన పిల్ల ఉందా పిల్లలు అని అడగతాను. సామి పిల్ల ఉందా పిల్లలు ఉంది నేను ఎందుకు అడిగినాను. ఆడ ఉంటాడు ఆయన పోయి రానంటే నాకు తెలియదమ్మ నే పోను అన్నాడు. పొద్దు గుక్కలు పడుకున్న ఊరకనే మంచంలో మాత్రలేదు ఆమె. మధ్యాహ్నం లేచి మొహం కడుక్కొని అంత దీని మళ్ళీ పడుకున్నాను. మాటిపూట మళ్ళీ పని చేసుకోవద్దా, లేచి మళ్ళీ అంట్లు గడిగి అన్నం కోరి. నిన్న రాత్రి తెచ్చిచ్చినాడు మాత్రం 2 మాత్రలు అవి వేసుకున్నాను. దేవుడి దయ వల్ల తగ్గింది. ఈ కాలు చెయ్యి పక్కంతా నొప్పి ఏం నిలటోళ్ళ పక్క నొప్పి. సాధ్యం దేవుడు దీవించాడు. మంచి సాక్ష్యము. అనారోగ్యంతో మందులు తెచ్చేయడానికి కూడా భర్తను సహకరించకపోయినప్పుడు పర్వాలేదు, విన్నా కూడా అందరూ నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు చేసిన కార్యం కనుక ఆ మందులకు కూడా సమయానికి తెచ్చివ్వలేకపోయినప్పుడు ఆమె ప్రార్థన చేసుకున్నందువల్ల ఆ చెయ్యి కాళ్ళు తగ్గింది. ఒక పూట అంతా కూడా భోజనం చేయకుండా ఉన్నది. తర్వాత దేవుడు దేవుడు తగ్గినందువలన ఆమె భోజనం చేసినట్లుగా సాక్ష్యం చెప్పింది. కనుక దేవుడిని అడిగితే ఏదైనా కూడా చేయగల దేవుడు. మన కాపరి గారు పాటించినట్లుగా యెహోవా రాక ప్రతి రోగమును స్వస్థపరుస్తుంది. ఒకవేళ మనం మందులు వేసుకున్నా డాక్టర్ మంచి మందులు ఇచ్చినా కూడా ఆ మందులు పని చేయాలంటే ఎవరి చిత్తం ఉండాలమ్మా? పెద్దగా చెప్పండి. దేవుని చిత్తం ఉంటే ఆ మందులు కూడా పని చేస్తాయి. కనుక ఈ సంవత్సరం అయిపోతుంది కనుక 2025 ఇంకొక 15 రోజులు అయిపోతుంది. ఇంకా మీకు 1 వారమా 2 వారాలు ఉన్నాయి. 6 వారాలు రాష్ట్రం గారు ఇంకెన్ని ఆదివారాలు ఉన్నాయి? క్రిస్టమస్ లోపు 2 ఆదివారాలు ఉన్నాయి జనవరి లోపు. ఈ 2 ఆదివారాలు మిగతా సాక్ష్యాలు ఎవరైనా చెప్పాలనుకుంటే కంప్లీట్ గా చెప్పేయండి. అంటే ఈ సంవత్సరంలో జరిగినాయి అవి అంతవరకు అయిపోతే నెక్స్ట్ ఇయర్ లో మరలా దేవుడు ఆ సాక్ష్యాలు చెప్పారు కనుక అధిక దీవెనలు మీకు ఇస్తారు. చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పగలుగుతామా? ఓకే, థ్యాంక్ యూ. వాటికి వెళ్ళిపోదాం. మనము ఒక మాట చూస్తున్నాము. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం మనం చూసుకుందాం. పెద్దగా చదవడమ్మా. ఇస్సాకు భార్య ఏమంట? గొడ్రాలు కనుక. అంటే నిర్ణయించబడిపోయినది. గొడ్రాలుగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. అంటే కనుక అని ఉంది అక్కడ. గొడ్రాలు కనుక అంతే. ఇక ఆమె అవకాశం లేదు, పిల్లలకనే అవకాశం ఆమెకు లేదు. కనుక బైబుల్ చెప్పినది వేదాంతము, అలాగే శిలాశాసనం. గొడ్రాలు కనుక అంతే. ఆమె జీవితం గొడ్రాలుగానే ఉండిపోయింది. అయితే ఏం జరిగింది చెప్పండమ్మా? అతడు ఎవరు అతడెవరు? ఇస్సాకు. ముందు ఆయన పేరు వచ్చింది ఇస్సాకు భార్య. ఆమెకు ఒక క్రెడిట్ ఉంది, ఆమెకు ఒక కేర్ పట్టస్ ఉంది, ఆమెకు ఒక వైభవం ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు భార్య గర్భవతి కావాలని ఆయన ప్రార్థించాడంట. ఎవరు? భర్త ప్రార్థించాడు.
అది చూసారా, ఆమె విషయమై యెహోవాను వేడుకున్నారు. ఈ రోజుల్లో మనము మన భర్తలు ఒకవేళ చర్చి తెలియకపోవచ్చు, దేవుడు తెలియకపోవచ్చు, లేకపోతే మందుల షాప్ తెలియకపోవచ్చు, ఏది తెలియకపోవచ్చు, కానీ దేవుడికి మాత్రం నీవు ఖచ్చితంగా తెలుసమ్మా. ఒకవేళ వాళ్ళకి తెలియదేమో, నీవు వాళ్ళకి ఆయనకు తెలుసు, ఆయనకి మీరందరూ తెలుసు, మీకందరూ ఒకవేళ ఆయన తెలియదేమో. చాలా మంది ప్రార్థన చేయించుకోవడానికి కుటుంబాలకు వెళ్ళినప్పుడు నేను మగ పిల్లలు వాళ్ళు బయటకు వెళ్ళిపోతాం. ఏదైనా బయటకు వెళ్తున్నారు, రండి మీకోసం కదా ప్రార్థన చేయడానికి వచ్చాను. అమ్మగారు వాళ్ళకి చేసుకోండి, మాకు చేసినట్టే. అయ్యా మాకు చేస్తే మీకు చేసినట్టేనా? మేము తినేస్తాం భోజనం, మధ్యాహ్నం మీరు తిన్నా వద్దా? మీకు భోజనం అవసరం లేదా? చెప్పండి అమ్మా, మీకు భోజనం అవసరం ఉందా లేదా? మరి మేము తింటే మా దీవెనలు వస్తే మీకు ఎలా దీవెనలు వస్తాయి? మీకు అవసరం లేదా దేవుడు? మగవాళ్ళకి దేవుడు అవసరం లేదా? మొదటిగా సృష్టించినది ఎవరిని? ఆదామని. గౌరవించి ఆ గౌరవం తండ్రి కోసం గబార్తి చేసిందంట. అయ్యో మా నాన్న వస్తున్నాడే అని కాడి మీద నుంచి గబగబా దిగిందంట. దిగటం అంటే సాత్వికమునకు గుర్తు, తగ్గింపు మనసుకు గుర్తు. ఇంకా తగ్గించుకొని పోతుంది. రెప్కా చూసుకున్నప్పుడు మనం ఒకసారి ఆదికాండం 24వ అధ్యాయము 63-65 వచనాలు చూసుకున్నాం. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం నుంచి చూసుకున్నాం. 2 వచనాలు. 24వ అధ్యాయము 63వ వచనం లేదమ్మా? చదవండి. చూడండి ప్రియారా, ఇస్సాకు తండ్రి శారా గారు మరణించారు. ఆ వేదనతో ఆయన ఒంటరిగా వెళ్ళి పొలంలో కూర్చొని ప్రార్థిస్తున్నాడంట. చాలా మంది ఒంటరిగా కూర్చొని ప్రార్థించుకుంటూ ఉంటారు. లోన్లీ ప్లేస్కి వెళ్ళిపోతారు. ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండకూడదు, ప్రశాంతంగా దేవుడితో మాట్లాడుకోవాలి. చాలా మంది తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చొని మోకాళ్ళ మీద దేవుడిని ప్రార్థించుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ ప్రశాంతమైన వాతావరణంలో నా తల్లి మరణించినదే, ఆ బాధ నుంచి నేను ఎలా వినిపించబడాలని ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు ఎలియాజరు అనే ఆయన ఆ రెబ్కాని ఇస్సాకు పెళ్లి చేయడానికి తీసుకొస్తున్నాడు. చదువమ్మా ఇప్పుడు. బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఈయన ప్రార్థన చేస్తూ కన్నులెత్తి చూచాడు. రెబ్కా వస్తూ ఉంది, ఎలియాజరు తీసుకొని వస్తున్నాడు. ఎవరు ఇవి ఎందుకు వస్తుంది? ఆమె కూడా అడిగిందంట, అయ్యగారు అందరూ తీసుకెళ్తున్నారు కదా, ఆయన ఎవరు పొలంలో కూర్చొని అక్కడే ప్రార్థించుకుంటున్నాడు అన్నప్పుడు ఆయన చెప్పాడంట, ఆయనేనమ్మా నీకు కాబోయే భర్త. చెప్పండి భర్తగా, ఆయననమ్మా నీకు కాబోయే భర్తను. కానీ ఆమె ఎక్కువ వాహనాన్ని సర్రని దిగేసింది కిందకి. ఇక్కడ ఆమె యొక్క గౌరవాన్ని చూపించింది, లేకపోతే ఆమె ఇష్టాన్ని చూపించింది, లేకపోతే ఆమె యొక్క గుణవతి భార్యను నేను ఈ రోజు అంతటి భార్యను అవుతానని ఆ ఒక్క ఆమెను తగ్గించుకొని కిందకి దిగి వడదంట. చదవండి ఇప్పుడు, చదవండి. అదేమంట, కన్నులెత్తి ఒంట మీద వస్తుంది. ఒంట ఇంకా ఎత్తుగా ఉంటుంది కదమ్మా. నీ భర్త అని చెప్పగానే ఒంట మీద నుంచి కొత్తగా దిగేసిందంట కిందకి. దిగేసింది ఆమె. ఆయన తీసుకొచ్చి ఎలియాజరు తీసుకొచ్చిన ఆ ఒంటెలన్నిటికీ నీళ్లు పోసడానికి కూడా ఆ కొండ కడవ తెచ్చి వాటన్నిటికీ నీళ్లు చేరిపోతుంది. అంతగా తనను తను తగ్గించుకొని తన యొక్క ఇష్టాన్ని అక్కడ చూపినట్లుగా ఆమె తగ్గించుకొని కిందకి నిలబడి ఎలా ఉన్నట్టు చదవమాట. పొలంలో నడుచుచున్నా ఆ మనుషుడు ఎవరయ్యా పొలంలో అక్కడే తిరుగుతున్నాడని ఆ దాసుని అడిగింది ఎలియాజరు గారిని. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు చదవండి. అతడు అవును, ఆయన నా యజమానుడమ్మా, ఆయనకే నిన్నిచ్చి వివాహం చేస్తున్నా అని చెప్పగానే ఏమైంది చదవమ్మా? ఏం వేసుకుందామా? తండ్రిని చూసి ముసుగు లేని ప్రార్థన దేవుడి సన్నిధికి చాలమ్మా. మేము ఎప్పుడైతే
అది దేవునికి నీవు గౌరవించినట్లు కాదు. ఈమె భర్తను చూసి ముసుగు వేసుకుందంట. ఇంకా భర్త కాలేదు, భార్య కట్టలేదు, జస్ట్ చెప్పాడంతే, నా యజమానుడు ఆయననమ్మ, నేను పెళ్లి చేసుకొని పోయాడు అనగానే గుర్రాన్ని దిగి ముసుగు వేసుకొని పక్కగా సిగ్గుపడుతూ తల వంచుకొని ముఖం కూడా చూపించకుండా పక్కగా నిలబడదంట ఒక స్త్రీగా. చప్పట్లు కొడతాం ఇప్పుడు మనం. మన సంఘంలోని సేవకు యేసు ప్రభువారు, మన సంఘంలోని భర్త ఎవరు? యేసు ప్రభువారు. ఆయన ముందు మనము తల ముసుగు అంతే వేసుకోవాల్సింది. ఒకవేళ జారిపోతుందా ఫినిష్ పెట్టుకోండి తలపైన, పైన జారిపోతుందా కూడా ఫినిష్ పెట్టుకోండి తలపైన, ఏం బాగలేదు. కానీ తల మీద ముసుగులేకపోతే నీవు గౌరవించినట్లు కాదని ఇక్కడ రెప్కాలు చూసి మనం నేర్చుకోవాలి. ఆ విధంగా అక్సా గాడిద దిగగా ఓకే కంటో మన పాయింట్ మన వాక్యంలోకి వచ్చేద్దాం. గాడిద దిగగా కాలేబు చూసారా, గాడిద దిగినది తండ్రిని చూసి గబగబా దిగేసింది. దిగగానే కాలేబు అనుకున్నాడంట, నేను చక్కగా పెళ్లిగా చేసి అత్తగారికి పంపించాను కదా, మరలా ఎందుకు వచ్చింది? ఏమి కావాలమ్మా నీకు? ఎందుకు వచ్చావు? నీకు కావాల్సిన ఇచ్చి పంపించాను కదా, ఇంకేమైనా పదవి ఉందా? నీకేమి కావాలని అడుగుతున్నాడంట. నీవు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావు, ఎప్పుడైతే తండ్రిలోనే దిగిపోతావు, తండ్రిలోనే ఉండిపోతావు, ప్రార్థన ఆశ్రయిస్తావు, ఆయన అడగాలని ఇష్టపడతావు, ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళాలా అని నిశ్చయించుకోగానే ఆ తండ్రి ఎదురుగా పైకెత్తాడు. అలాగే అచ్చా కూడా ఎప్పుడైతే గాడిదను దిగినదో తండ్రికి అర్థమైపోయింది, నా హెల్ప్ కోసం వచ్చింది నా బిడ్డ, నా బిడ్డ నా హెల్ప్ కోసం వచ్చింది. నా ఆస్తంగా తీసుకుపోయి తగలేసి ఉండవచ్చు నా కుమారుడు, అయినా కూడా వాడు నా కుమారుడు మాత్రమే, నా రక్తమే, నా రక్తంతో నేను ప్రతి బిడ్డను కొనుక్కున్నాను. యేసు ప్రభువు మనకు చెప్తున్నమాట. సేవలో నాకై కార్చిన యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను, యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ఆయన రక్తం పెట్టి మనం అనుకుంటే ఆయనకి హక్కు లేదా? నీవు ఆస్తి తీసుకుపోయినంత మాత్రాన నువ్వు ఆయన రక్తం పంచుకున్న బిడ్డవు కాదా? నువ్వు పాపానికి దాసురాలివై నాకు ఆయన ఇష్టం లేదు, ఆయన దగ్గరికి పోతే అంత ఖచ్చితంగా ఉండాలి. ఈ మధ్య నేను వెళ్ళే సంఘాల్లో చాలా మంది అడుగుతున్నారు, పాస్టర్ గారు మమ్మల్ని పాస్టర్ గారు బాప్తిస్మం తీసుకోమంటున్నారు, తీపించుకోండమ్మా, మంచిదే. మీరు మారారా ముందు? మీరు స్థిరంగా ఉన్నారా ముందు? ప్రభుత్వ రక్షింపబడ్డారా? మరి ప్రభుత్వం జీవించి 2-3 రోజులైనా బ్రతికారా? లేదు, ఆయన తీపించుకుంటున్నాడు, మేము తీపించుకుంటున్నాం. నిజంగా నీకు దేవుడు నేర్పకుండా బాప్తిస్మం అంటే తమాషా ఏమన్నా? ఈ రోజు కూడా బంగారాత్రం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ నెలంతా ఏం చేస్తే దేవుడికి ఇష్టకారంగా కార్యం చేసి బాధ పెట్టేమో ప్రభువాన్ని ఏడ్చి కన్నీరు కాలుస్తూ ఆ బలను సమీపిస్తున్నారు. అవునా కాదా చెప్పండి? అలాంటి బాప్తిస్మాని అయోగ్యముగా తీసుకొని పోతున్నా. ఆ గాడిదన దిగగా తండ్రికి డౌట్ వచ్చిందంట, నా కుమార్తెకి ఏదో కావాలని నా దగ్గరికి వచ్చింది. ఏమడుగుతుందో నేను ఇవాళ నా బిడ్డ ఏమడగాలన్నా. తర్వాత 9వ రోజు పంపిస్తామంటే అప్పుడు చారమ్మ వచ్చింది. చారమ్మ కూతురు వచ్చారు, వాళ్ళ బాబు ముగ్గురు వచ్చారు. వచ్చిన తర్వాత చారమ్మ 10 గంటల దాకా కూర్చుంది నా దగ్గర. ప్రార్థన చేశారమ్మ, వెళ్తున్నాము అక్క అంటే, సరే నాకైతే ప్రార్థన చేసుకోమన్నాను. చారమ్మ వచ్చి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత, అమ్మ నేనైతే అలా ఆడిపోతా, దేవుణ్ణి ఏడ్చేదాన్ని, దేవా ఏంటి శిక్ష, నాకు ఏంది పరీక్ష, నాకు తోడైంటానన్నావు కదా, మరి ఏంది ప్రభు అని చెప్పి ఏడ్చేదాన్ని. ఇంకా చారమ్మ ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత బాగా నా స్వప్నంలో ఒక పక్కన రూమ్ ఉంది, ఆ రూమ్లో దైవజనుడు ఉన్నాడు, మా ఊరు పాస్టర్ ఉన్నాడు, ఆ పెద్ద పాస్టర్, ఆయన సొలొమోన్ రావు అని ఇక్కడికి వస్తాడు సినిమాకి దగ్గరికి, ఆయన ఉన్నాడు. అప్పుడు వెళ్ళేవాడు మేము అక్కడికి. అయితే ఆయన వచ్చి కూర్చొని ఉన్నాడు.
కూర్చొని బైబిల్ చదువుతూ ఉన్నాడు. చదువుతుంటే సంఘం అంతా ఉంది. సంఘం అంతా ఉంటే ఆ సంఘంలో నేనున్నాను. అయితే మోకరించి మోకాల మీద నిలబడి ఏందయ్య గారు గమ్మున కూర్చున్నావు, ప్రార్థన చేయవాలి గారు అంటున్నాను నేను ఆయన్ని. ఆయన ఏం మాట్లాడుతున్నా గమ్మున కూర్చొని ఉన్నాడు. వాక్యం చదువుకుంటా ఉన్నాడు కానీ నాతో కూడా మాట్లాడాలి. వాక్యం చదువుకుంటా గమ్మున కూర్చొని ఉన్నాడు. ఇంకా నేను అడిగినాను, ఏంది అయ్యగారు అట్లే కూర్చున్నావు, నాకు ప్రార్థన చేయవా అయ్యగారు అంటున్నాను. నేను మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాను. నాకు మెలుపు వచ్చింది. ఇంకా తెల్లారి నుంచి నాకు ఇక నా నొప్పులే వెళ్ళవు. నాకు బాగా మంచి ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను. ఇంకా ఆ నుంచి మళ్ళా నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రసిక్ గారుతుంది కొంచెం ఏంటి ప్రభా రసిక్ గారుతుంది అని డాక్టర్ కాడికి వెళ్ళి చూపించుకొచ్చాను. మళ్ళీ తీసుకెళ్ళి చూపించుకొని వచ్చిన తర్వాత ఒక జామునలా బాగా ఇది తోపుడు పడుతుంది అలాంటిది ఏం చేసాడంటే తీసుకొచ్చి కుట్ల మీద ఇట్లా రుద్ది పారేసాను. రుద్దేలేక ఆ చిన్న చిన్న నలకలన్నీ కూడా అలా వెళ్ళిపోయి ఇంకా తెల్ల నుంచి మంచిగా ఉన్నారు. మీకు ఏమనిపిల్ల ఇంకా రచ్చికలేదు ఏమలేదు. డాక్టర్ కాడికి వెళ్ళినా కూడా డాక్టర్ ఏమన్నాడంటే మంచిగా ఉన్నాము, ఏం ప్రాబ్లం లేదు మీకు అని అన్నాడు. దేవుడు నాకు తోడై ఉంటానని చెప్పిన మాట నాకు నిజంగా నెరవేరింది. కాబట్టి నాకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు దేవుడికే నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దీనిన్న ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించాలి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ఉన్నాయి సాక్ష్యాలు కానీ చెప్పలేకపోయారు. అయినా పర్లేదు, అందరికి చెప్పే సమయం లేదు కనుక సరే ఒక సహోదరు చెప్పిన సాక్ష్యము, నేను మొరపెట్టుకున్నాను నాకు సహాయము చేశాడు, నా తోడు ఉంటాను అన్నావు కదా ప్రభా, నన్ను విడిచిపెట్టావు కదా అని అడిగినప్పుడు ఆయన ఒక దర్శనం ద్వారా వచ్చి ఆయన పెట్టి ఆ స్థలంలో తాకినట్లుగా అదంతా విప్పేసినట్లుగా ఆ బాధ నుంచి విడుదల కలిగించినట్లుగా ఆమె ఒక రూపాంతరం చూసినది. కనుక అలాంటి దర్శనాలు మనకు కూడా వస్తాయి కానీ మీరు చెప్పలేకపోతున్నారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈసారి చెప్తారమ్మా మీరు, తొందరగా వచ్చి చెప్పండి. త్వరగా రండి, త్వరగా రండి. రండి పర్లేదు, రండి రండి పర్లేదు.